కరూరులో నటుడు టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమైన హృదయ విదారక సంఘటన. ఈ ఘోర ప్రమాదంలో 30 మందికి పైగా అభిమానులు మరణించినట్లు వస్తున్న వార్తలు యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఓ నాయకుడిని లేదా నటుడిని చూడాలనే కోరికతో వచ్చిన అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోవటం అత్యంత విషాదకరం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగటానికి గల కారణాలపై, బాధ్యులపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విధమైన తొక్కిసలాటలు జరగటకు ప్రధాన కారణం ప్రణాళికా లోపం, క్రౌడ్ను అంచనా వేయలేకపోవటం. సాధారణంగా బహిరంగ సభలు, రోడ్ షోల నిర్వహణకు ముందు నిర్వాహకులు, పోలీసులు, స్థానిక పరిపాలన స్టాఫ్ కూర్చొని సమగ్రమైన భద్రతా ప్రణాళికను రూపొందించుకోవాలి. కరూర్ ఘటనలో ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో అభిమానులు హాజరు కావటం, వేదిక చుట్టూ తగినంత స్థలం లేకపోవటం, బయటకు వెళ్లే మార్గాలు కరెక్ట్గా లేకపోవటం తొక్కిసలాటకు దారితీసి ఉండవచ్చు అనేటువంటిది ప్రాథమిక అంచనా. నిర్వాహకులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంలో, వాలంటీర్ల పర్యవేక్షణలో, అత్యవసర వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వెంటాడి వేధిస్తోంది. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు, భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన టీవీకే పార్టీ నిర్వాహకులు ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహించాల్సిందే. ముఖ్యంగా ప్రాథమిక భద్రతా నియమాలు పాటించకుండా సభ నిర్వహించడం క్షమించరాని నేరం. చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడాల్సిన తక్షణ బాధ్యత నిర్వాహకులు, నాయకుడు విజయ్ అలాగే తమిళనాడు ప్రభుత్వంపై ఉంది. ప్రాణ నష్టానికి సమాధానం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం, వారి పిల్లల విద్యకు అండగా నిలబడటం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా కొంతవరకైనా ఓదార్పు దక్కొచ్చు. తొక్కిసలాట జరిగిన వెంటనే ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి. గాయపడిన వారికి ఉత్తమ వైద్య చికిత్స అందించడం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించడం వంటివి చేయాలి. ఇంతటి ఘోరం జరగటానికి గల అసలు కారణాలను తెలుసుకోవటానికి, బాధ్యులను గుర్తించడానికి సమగ్ర విచారణ నిర్వహించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పెద్ద ఎత్తున జరిగే జనసభలు, ర్యాలీలకు సంబంధించిన భద్రతా మార్గదర్శకాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. తమకు నచ్చిన హీరోను చూడాలని వచ్చిన తమ వాళ్ళు విగతజీవులై తిరిగి రావటం ఫ్యాన్స్ను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇలాంటి భారీ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ధైర్యం కలగాలని ప్రార్థిద్దాం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఎంతైనా ఇప్పుడు అవసరం.